కాంట్రాక్టర్ల చట్టాన్ని అతిక్రమిస్తూ ప్రధాన రహదారిపైన లారీల నిలుపుదల చేయొచ్చా? సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సూటి ప్రశ్న. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రోడ్ల మీద నిలుపుతున్న ఇసుక లారీల కారణంగా గత కొన్ని నెలలుగా దశల వారీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇసుక ప్రజలదా పాలకులదా తేల్చాలి, లేకుంటే ప్రజలతో రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న ఇసుక రవాణా వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకుపోయినా ఉపయోగం లేదు. దీంతో మేము దశల ఆందోళన పిలుపునిస్తున్నాం. మండల దిగ్బంధానికి పిలుపునివ్వవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇసుక కాంట్రాక్టర్లు పాలకులు ఆలోచించాలన్నారు ఆయన. ఇసుక దందా కొనసాగుతుంది. కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా చట్టాన్ని అతిక్రమిస్తూ రవాణా చేసుకుంటున్నారు. కానీ ప్రజల సౌకర్యాలని వినియోగించుకునే పరిస్థితి చెప్పడం లేదు. దీంతో అనేక మంది ఇబ్బంది గురవుతున్నారు. అందులో భాగంగానే ఒక మహిళా బస్సులోని పురిటి నొప్పులతో ఇబ్బంది పడ్డ పరిస్థితి ప్రజానికానికి తెలిసింది కావున తక్షణం ఇప్పటికైనా ఈ యొక్క ఇసుక దందా ఆపకపోతే దశల వారి ఆందోళనతో పాటు మండల దిగ్బంధానికి పిలుపునివ్వాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తు చేస్తున్నాం. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఏర్పడింది కావున ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ ఆలోచించండి. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ ఇసుక దందా నడుస్తుంది. ఇసుక దందా వాహనాల వలన రోడ్లు మొత్తం దిగ్బంధానికి గురవుతున్నాయన్నారు. పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. ఇవాళ శ్రీకత్తిగూడెంలో ఇసుక ర్యాంపుల లారీల కారణంగా ఇవాళ ట్రాఫిక్ జామ్ అయి నిలిచిపోయి ఉన్న బస్సులు ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. దీనిపైన ఇంతకు ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు పాలకులు దీనిపైన చొరవ తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ జాములు అవుతా ఉన్నా కూడా రోడ్ల మీద లారీలు నిలుపుతా ఉన్నారు. ఈ లారీలను ఇక్కడ నుంచి తక్షణమే దింపియాలని చెప్పి రోడ్ల మీద ఇవాళ ఒక పక్క లారీలు ఉంటే ఇంకో పక్క బస్సు వస్తే మరి ఆపోజిట్ వచ్చే బస్సు ఎటుపోవాలని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిపైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.